పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అనమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానిటేషన్స్ ఉంటాయి. స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. అంటే ఏంటమ్మా? స్టే హంగ్రీ అంటే ఏంటి అసలు అర్థం? ఎప్పుడు కొత్తదాన్ని కోరుకోవడానికి చాలా అట్రాక్టివ్‌గా ఉండాలి. సో, స్టే ఫూలిష్ అంటే ఏంటి? కొత్తదాన్ని చేయడంలో భయపడకండి. తప్పులు చేసినా సరే ప్రయత్నించండి అని చెప్పడం. అంటే ఎప్పుడూ కొత్తగా నేర్చుకోండి మరియు ప్రయత్నించండి. భయపడకండి. తప్పులు చేసినా సరే అది మీకు విజయాన్ని మరియు మంచి అనుభవాన్ని మీకిస్తది. అది ఇది. సో, ఈ యొక్క టైటిల్ ఎందులో అమ్మా ఈ ఆన్సరు ఈ యొక్క క్వెషను టైటిల్ యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్ నుంచి. సో, రిటన్ బై స్టీవ్ జాబ్స్. ఈ టైటిల్‌కి దీనికి అర్థం యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. మీకు ఏ పనైతే ఇష్టం అవుతదో మీరు ఆ పనే చేయండి. ఎవరు ఏదో అనుకుంటారని వాళ్ళ మీద మీరు ఫోకస్ పెట్టొద్దు. ఇతరుల కోసం కాక మీ జీవితాన్ని మీకే ఒక గుర్తింపుగా చేసుకోవాలి. ఇతరుల కోసం మీరు భయపడొద్దు అని అదే టైటిల్. యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. So written by Steve Jobs. Reference: the words were used by Steve Jobs to close the commencement speech at Stanford University. Title: you have got to find what you love. రెఫరెన్స్ అంటే ఏం లేదమ్మా, కథ ఎవరు రాశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు అని చెప్పేది రెఫరెన్స్. ఓకేనమ్మా. నెక్స్ట్, స్టీవ్ జాబ్స్ ఈ మాటలు గ్రాడ్యుయేషన్ స్పీచ్ చివరగా చెప్పారనమాట. అంటే స్పీచ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగింది. ఈ స్పీచ్ పేరు ఏంటి? యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. ఓకేనమ్మా, డన్. సో, క్లోజ్ కమెన్స్మెంట్ అంటే ఆయన గ్రాడ్యుయేషన్ స్పీచ్ చివర చెప్పడం అనమాట. కాంటెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? కాంటెక్స్ట్ అంటే అమ్మా ఎప్పుడు ఎక్కడ ఎందుకు చెప్పబడిందో తెలియజేసేదే సందర్భం. కాంటెక్స్ట్ రాయాలి. టైటిల్ ఆథర్ రాస్తే 2 మార్క్స్ వేస్తారమ్మా. కాంటెక్స్ట్ రెఫరెన్స్ అలా ఇందా చెప్పాను కదా. జాబ్స్ రీకాల్స్ హౌ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ఏ కౌంటర్ కల్చరల్ పబ్లికేషన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ డ్యూరింగ్ హిస్ యూత్. ఇందులో వొకాబులరీ వర్డ్స్ ఫ్రమ్ ఏ కౌంటర్ కల్చరల్ పబ్లికేషన్ అంటే ఏంటమ్మా? అంటే పత్రిక నుండి వచ్చే మాటలు అనమాట. అంటే సాధారణ సంస్కృతి ఛానల్ కాకుండా మ్యాగజైన్ లేదా పత్రిక నుండి వచ్చిన మాటలు. దాన్నే వర్డ్స్ ఫర్ ఏ కౌంటర్ కల్చరల్ పబ్లికేషన్ అని అంటారు. ఓకేనమ్మా. ఈ పాయింట్కి అర్థం ఏంటి? స్టీవ్ జాబ్స్ చిన్న వయసులో ఒక ప్రత్యేక పత్రికలో ఈ మాటలు చదివాడు. అవి ఆయనకు ధైర్యం మరియు చాలా మోటివేషన్ ఇచ్చాయి. దీనివల్ల ఆయన తమ కళలను కనడానికి, ఆ కళలు నెరవేర్చడానికి ఒక మైల్ రాయిగా, ఒక స్టెప్పింగ్ స్టోన్గా వచ్చింది అతనికి. ఓకేనమ్మా. హీ షేర్స్ them with the graduate students as a final piece of advice to stay curious, passionate and unafraid of taking risks. పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, స్పీచ్ చివర స్టీవ్ జాబ్స్ విద్యార్థులకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండండి. సో, మీ ఇష్టాలను ఫాలో అవ్వండి, భయపడకండి, కొత్త ప్రయత్నాలు చేయండి, దేనికి భయపడొద్దని చెప్తున్నారు. సో, ఇందులో వొకాబులరీ ఏంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ అసలు చూడడం అడ్వైస్ ఉండదు, అడ్వైస్. సో, ప్లూరల్ ఫామ్లో అడ్వైస్ చెప్పాలంటే పీస్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పాలి. ఓకేనమ్మా. సో, ఫైనల్ పీస్ ఆఫ్ అడ్వైస్ అంటే అర్థం ఏంటి? చివరి ముఖ్యమైన సలహా. గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ అంటే కాలేజ్ పూర్తి చేస్తున్న విద్యార్థులు. ఓకేనమ్మా. అన్అఫ్రైడ్ ఆఫ్ టేకింగ్ రిస్క్స్ అంటే కొత్త లేదా కష్టమైన విషయాలు ప్రయత్నించడంలో భయపడకండి. అది వొకాబులరీ. నెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్. ఇన్ దిస్ లైన్ స్టీవ్ జాబ్స్ ఎక్స్ప్లెయిన్స్ దట్ రియల్ సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్ come only when we choose work that we truly love because passion gives us the strength to face struggles and achieve excellence. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతటికి అర్థం ఏంటమ్మా? నిజమైన విజయం మనకు ఇష్టమైన పని చేసేటప్పుడే వస్తుంది. ఎందుకంటే మనకి ఇష్టమైన పని చేసినప్పుడు మనకి ఆసక్తి, ప్రేమ మనకు కష్టాలను ఎదుర్కోవడానికి ఒక శక్తిని ఇస్తుంది అని చెప్తున్నారు. ఓకేనమ్మా. సో, అంటే స్టీవ్ జాబ్స్ ఏం చెప్తున్నారంటే మీకు ఇష్టమైన పని చేయండి. ఆసక్తి, ప్రేమ మీకు సమస్యలను ఎదుర్కొనే శక్తిని మీకు ఇస్తుంది. ఇది నిజమైన విజయానికి మరియు ఆనందానికి కూడా దారితీస్తుంది మనకి ఇష్టమైన పని చేస్తే. ఓకేనా? మరి స్టీవ్ జాబ్స్ గారు మనకు చెప్తున్నారు. ఓకేనమ్మా, డన్. సో, ఇందులో వొకాబులరీ ఏంటి? రియల్ సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అంటే నిజమైన విజయం మరియు సంతోషం. ఓకేనమ్మా. చూస్ యువర్ వర్క్ ట్రూలీ లవ్. ఓకేనమ్మా. అంటే అద్భుతంగా చేయడం, ఉత్తమంగా చేయడం అన్నమాట. ఫేస్ స్ట్రగల్స్ అంటే కష్టాలు ఎదుర్కోవడం. నెక్స్ట్, క్రిటికల్ కామెంట్. కామెంట్ అంటే అర్థం ఏంటమ్మా? సో, అంటే
ఆహ్, మనం ఈ కథ ద్వారా మనం ఆలోచించి చెప్పిన ఒక అభిప్రాయాన్ని క్రిటికల్ కామెంట్ అంటారు. అంతే సింపుల్. స్టీవ్ జాబ్స్ మెసేజ్ ఇన్‌స్పైర్స్ రీడర్స్ టు పర్స్యూ దేర్ ప్యాషన్, రిమైండింగ్ us that meaningful success is possible only when our work aligns with what we truly love. ఏంటంటే అమ్మా, స్టీవ్ జాబ్స్ మనకు ఏం చెప్తున్నారంటే మన ఇష్టాలను మనం ఫాలో అవ్వాలి. మనకు నిజంగా ఇష్టమైన పని చేయాలి. సో, మనం దీని ద్వారా మాత్రమే నిజమైన విజయం మరియు నిజమైన ఆనందం, నేచురల్ హ్యాపీనెస్ వస్తది. ఓకేనా? వేరే వాళ్ళు ఇష్టపడింది చేస్తే ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ వస్తది అని చెప్తున్నారు. ఓకేనమ్మా? అంటే నిజమైన విజయం మనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు మాత్రమే వస్తుంది. మన ఇష్టాన్ని మనం ఫాలో అవ్వమని స్టీవ్ జాబ్స్ గారు చెప్తున్నారు. ఓకేనా? ఇందులో వొకాబులరీ అలయన్స్. అలయన్స్ అంటే ఏంటి? ఫిట్ అవ్వడం. ప్యాషన్ అంటే ఏంటి? ఏదైనా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ దాన్ని ప్యాషన్ అంటారు. ఇది వొకాబులరీ. లాస్ట్ కన్క్లూజన్. దీస్ 4 words have become iconic. They challenge us to remain curious learners and bold dreamers throughout our lives. It is a timeless message that continues to inspire generations. అంటే స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. ఈ 4 words క్వెషన్‌లో. ఈ మాటల ద్వారా ఏటి మనకి ప్రసిద్ధి పొందాయి. ఏటంటే ఇవి మనకి ఎప్పుడు కొత్తది నేర్చుకోవాలని ధైర్యంగా కలగనాలని చెప్తుంది. ఈ పాఠం ఎల్లప్పుడూ అన్ని ప్రతి ఒక్క ఏజ్‌లో ఉన్న వారిని కూడా మోటివేట్ చేస్తాయి. ఈ 4 వర్డ్స్ స్టీవ్ జాబ్స్ చెప్పినవన్నీ. ఓకేనమ్మా? అదే కన్క్లూజన్. ఇందులో వొకాబులరీ ఏంటమ్మా? ఐకానిక్. ఐకానిక్ అంటే ఏంటి? చాలా ప్రసిద్ధి చెందిన. ఓకేనమ్మా? నెక్స్ట్ ఛాలెంజ్ అజ్. అంటే ఛాలెంజ్ అజ్ అంటే మనకు ప్రయత్నం చేయమని చెప్పడం. ఓకేనమ్మా? బోల్డ్ డ్రీమర్స్ అంటే ఏంటి? ధైర్యంగా పెద్ద కలలు కలిగిన వారు. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంకేంటున్నాయి? హార్డ్ వర్డ్స్. ఇన్‌స్పైర్ జనరేషన్ అన్ని తరాల వారిని మోటివేట్ చేయడం. ఓకేనా? టైమ్‌లెస్ మెసేజ్ ఎప్పటికీ పాతబడిన పాఠం. ఇదమ్మా. సో, స్టీవ్ జాబ్స్, స్టే హంగ్రీ, స్టే ఫూలిష్ ఇలా రాయాలమ్మా. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాస్తే మీకు ఒక్క మార్క్ కూడా పోదు. ఫుల్ మార్క్స్ పడిపోతాయి యానిటేషన్. థాంక్ యూ.